కుండపోత వర్షాలతో ఉమ్మడి కర్నూలు జిల్లా తడిసి ముద్దయింది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హంద్రీ నది పొంగిపొర్లుతుంది. నది పరివాహక ప్రాంతంలోని ఇళ్లలోని వరద నీరు వచ్చి చేరుతుంది. హంద్రీ నదిలోని నగరంలోని చెత్తాచెదారం తీసుకొచ్చి పారబోయడంతో వరద నీటికి అడ్డగట్ట వేసినట్టు అయింది. మున్సిపల్ అధికారులే హంద్రీ నదికి ఇరువైపులా చెత్తను పారబోస్తూ డామ్ ప్యాన్ తలపించేలా దెబ్బరులుగా వేస్తున్నారు. అంతేగాక పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నదిలో ఇళ్లను కట్టి బఫర్ జోన్ ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకు హంద్రీ నది కుంచుకుపోతుంది. బఫర్ జోన్ హద్దులు దాటి రియల్టర్లుగా వ్యాపారులు చేస్తూ ఇళ్లు నిర్మిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో బాధిత పేద జనం ఆస్తికి నష్టం వాటిల్లుతుంది. హంద్రీ నది పరిసర జనం ఇబ్బందులపై బీఆర్కే న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కర్నూలు జిల్లా వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. ప్రధానంగా కర్నూలులోని హంద్రీ నది పొంగి పొరలుతూ ఉంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుకొని ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. ప్రస్తుతం ఏదైతే మనం కల్లూరు మండలం కర్నూలు హంద్రీ నది వద్ద ఉన్నామో ఈ హంద్రీ నది పొంగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అంటే ఈ నది కూడా పొంగి పొర్లి అంటే కాలనీలోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి. అక్కడ చూస్తూ ఉన్నాము ఒక ఆయన బిందెలతో ఈ నీళ్ళు నింపుకుంటున్న పరిస్థితి. ఇవన్నీ కూడా వరద నీళ్ళే ఈ కాలనీలో ప్రవేశించాయి. అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఈ వరద నీరు ఎక్కువగా రావడం, అదేవిధంగా ప్రధానంగా ఏదైతే ఈ హంద్రీ నదిలో చెత్తా చెదారం మున్సిపాలిటీకి చెందిన కొందరు చెత్తా చెదారం పడేయడం వల్ల అంటే నది నీరు ప్రవాహానికి అడ్డుపడడం వల్ల సో ఈ నీరంతా కూడా ఇటువైపు గట్టు అంచున ఉన్న ఇళ్లలోకి వస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సో ఈ నీటి వల్ల ఏదైతే ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి ఈ నీరు ఇళ్లలోకి ప్రవేశించి లేదా ఈ నీరు కలుషితమైన నీరు పిల్లలు పెద్దలు ఒకవేళ తాగి ఇబ్బందులు పడి అనారోగ్యాల పాలయ్యే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ వీళ్ళు స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి ఏదైతే చెత్తా చెదారం అంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు వేసిన చెత్తా చెదారమే నది ఈ హంద్రీ నది గట్టున అంతా పేరుకుపోయింది. సో ఇట్లా ఏదైతే ఇంతకుముందు ట్రాక్టర్లు లేదా ఆటోలలో చెత్తా చెదారాన్ని నగర శివారున తరలించేవారు ప్రస్తుతం అయితే ఈ హంద్రీ నది గట్టుపైనే ఎక్కడ పడితే అక్కడ వేసి పోతున్నారుగా. ఈ చెత్త మూలంగానే ఇదంతా కూడా ఇట్లా పేరుకుపోయి అంటే నీటి ప్రవాహానికి అడ్డుకట్ట ఏర్పడి ఇళ్ళలోకి నీరు వస్తున్నాయని వీళ్ళంతా చెప్తా ఉన్నారు. సో ఈ నదికి పరివాహక ప్రాంతంగా ఉన్న ఈ పేదోళ్ళు ఏదైతే మధ్యతరగతి అదేవిధంగా పేద కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఒకవేళ పైభాగంలో ఎక్కువ వర్షాలు వచ్చి మరీ వరద ఉధృతి ఎక్కువైతే అప్పుడు మాకు ఇళ్లకు మా పిల్లలకి మాకు కష్టం కదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఈ నది అయితే 2 రోజులుగా అంటే ఉదయం నుంచి భారీగా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఏదైతే ఆ బ్రిడ్జి నుంచి అంటే ఈ కల్లూరు మండలం గుండా ఏదైతే కర్నూలు నడిబొడ్డున ఈ ప్రవాహం పోతూ ఉంది. మనం గమనించినట్లయితే ఏదైతే ఆనంద్ థియేటర్ అదేవిధంగా రాజుగారి వద్ద అంటే మున్సిపాలిటీ అధికారులు కూడా కొంత అనాలోచితంగా ఈ నది గట్టున రోడ్డు వేసిన పరిస్థితి. మరి ఇక్కడ పెద్ద ఆయన స్థానికంగా ఒక ఆయన ఉన్నాడు బడద్మి. ఈ పెద్ద ఆయన అంటే ఈ చెత్త చెదారం వలన ఇట్లా నీళ్ళు వచ్చిందంటారా? ఇంతకుముందు ఏది లేకుండా అన్నీ టాటేసీలు తీసుకొని పోయేస్తుంటాయి. ఇప్పుడు మొత్తం చిన్న చిన్న బండ్లు వచ్చినాయి. మొత్తం చెత్తలు ఏం వేస్తున్నారు. సుమారు ట్రాక్టర్ ఎత్తేస్తున్నాం. మేము కాల్ చేస్తున్నాం అగ్గిపుల్లో తీసుకొని రోజు 1 గంట 2 గంటలు పని చేస్తున్నాం సార్. అంటే అధికారులు ఇంతకుముందు ఇక్కడ వేసేవాళ్ళ అలాంటి వేరే చోట వేసేవాళ్ళు? ఇక్కడ లేదు సార్, అక్కడ తీసుకుపోతున్నాం సార్. అక్కడ తీసుకుపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు చిన్న చిన్న పనులు వచ్చి చిన్న ఇల్లు కొడుతున్నారు. అది అంతా ఇన్ని వేసిపోతున్నారు. ఇంతకుముందు అంటే బాగా పెద్ద టాటేసీలు వచ్చి మొత్తం ఇన్ని తీసుకొని పోతుంటే ఇప్పుడు మొత్తం ఇన్ని వేస్తున్నారు సార్. అంటే ఇంతకుముందు ఊరు బయట వేసేవాళ్ళ? సో అప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు? అప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు. మరి ఇప్పుడు ఎందుకు ఊరు బయట? ఇప్పుడు బండ్లు లేవు కదా సార్, చిన్న చిన్న బండ్లు ఉన్నాయి. ఆ ఇల్లు అయితే పక్క మంచి కూడా ఈయన పడకడం లే. అది పొంగ ఉండే భారత్ గట్టిగా ఫోన్ వస్తుండే అందం మొత్తం వచ్చి వేస్తుండే. ఇప్పుడు మైక్ ఉండే ఇప్పుడు ఏం లేదు. అంతా ఇన్ని తెచ్చి పారేస్తున్నారు. ట్రాక్టర్ తెచ్చి పారేస్తున్నాయి ఇన్ని. మరి ఇట్లా ఇళ్లలోకి భారీగా వరద వచ్చి ఇళ్లలోకి నీళ్ళు వస్తే మీ పరిస్థితి ఏంటి? మీ కష్టాలు ఏమి? చాలా కష్టపడుతున్నాం మేము. మా ఇళ్లలోకి చెత్త ఉండడం వల్ల నీళ్ళంతా ముందుకు పోలేక ఇళ్ళు జ్వరపడుతున్నాయి. అంటే గతంలో కూడా మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాము. బట్ ఇంతకుముందు పెద్ద వాహనాలతో భారీగా సైరన్ పెట్టి చెత్త అంతా గ్యాదర్ చేసి తీసుకెళ్ళేవారు. ఇప్పుడు చిన్న విజిల్తో చేస్తున్నారు. వాళ్ళు వచ్చింది లేనిది తెలీదు. ఆ బండ్లు కూడా ఎక్కడొస్తాయో ఎక్కడ లేదో తెలియదు అంటున్నారు. సో ఈ నీళ్ళని కూడా ఇలా ఇళ్ళలోకి వచ్చాయి. అంటే ప్రధానంగా ఏదైతే అంటే లోతట్టు ప్రాంతాలు సహజంగానే మన సాధారణంగా బడుగు బలిగిన పేద వర్గాల వాళ్ళే ఉంటారు. సో ఉదయం నుంచి మరి ఇట ఈయన బిందెలతో కూడా నీళ్లు తోడుతూ ఉన్నాడు. మరి దేనికి తోడుతూ ఉన్నాడు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏంటి మీ కష్టాలు ఏంటి? అదే వరద వచ్చినందువలన ఇంట్లోకి నీళ్ళు వచ్చినందుకు శుభ్రం చేయడానికి ఈ అందరి వాగిన నీళ్ళని తీసుకుపోయి శుభ్రం చేయడానికి
బిందెతో నింపుకపోయి ఇండ్లు శుభ్రం చేస్తున్నాము. అది ఇంతకుముందు మున్సిపాలిటీ వాళ్ళకి అధికారులకి మన అందిట్లో ఉన్న కంప చెట్లని తొలగియాలని వినతి పత్రాలు ఇచ్చిన ప్రజాప్రతినిధులకు పట్టించుకోవడం లేదు. సచివాలయం వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చిన, కమిషనర్కి వాళ్ళకి ఇచ్చిన, ప్రజలు మన అందిట్లో చెట్లు శ్యామ ఉన్నందువలన అది ఇండ్లు లేకి నీళ్ళు రావడం జరిగింది. ఈ 2 రోజుల వర్షం వలన మొత్తం ఇండ్లు లేకి నీళ్ళు పోయి మొత్తం రాకపోకలు నిలిచిపోయినాయి. అట్లే మన దేవనార్ బ్రిడ్జి కాజ్బాయ్ మీద కూడా రాకపోకలు పెద్ద హాస్పిటల్కి పోయిన గాయత్రి ఎస్టేట్ల వలన రాకపోకలు బంద్ అయిపోయింది. అట్లే మన కొత్త బస్ స్టాండ్ ఏరియా ఒకర బ్రిడ్జి దగ్గర కూడా మన అందరూ ప్రాంతము నీళ్ళు వరద వస్తున్నందుకు వలన దాన్ని మొత్తం రాకపోకలు నిలిచిపోయినవి. అవి బ్రిడ్జి కూడా టీడీపీ ఇంతకుముందు గతంలో టీడీపీ ప్రభుత్వము బ్రిడ్జి శాంక్షన్ అయింది. ఆ ప్రభుత్వము మారింది, మరి వైసీపీ వాళ్ళు కూడా వేస్తామన్నారు, వాళ్ళు వేయలేదు. చేతగా ప్రభుత్వం ఇప్పుడు కూడా టీడీపీ గెలిచింది, అయినా ఇప్పుడు పట్టించుకోవాలని మన మున్సిపల్ అధికారులకి, మన ఎమ్మెల్యేలకి, మన వీధి కార్పొరేటర్లకి, మున్సిపల్ అధికారులకి మొత్తం తెలియజేసి ఈరోజు సిపిఎం పార్టీగా మనం మొత్తం అన్ని విధాలుగా వినతి పత్రాలు చేసి రాకపోకలు నిలిచిపోయినాం. అంటే మున్సిపల్ అధికారులు కూడా గతంలో చెప్పాము, అయితే వాళ్ళైతే పట్టించుకోలేదు. అంటే గత ప్రభుత్వాలు మారుతున్నాయి, మా సమస్యలు అయితే ఎవరు వినట్లేదు. సో చాలా రోజులుగా మేము చెప్తూనే ఉన్నా కూడా పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, అంటే ఈ పరిస్థితి చూసి, అంటే ఇళ్లలోకి వస్తున్న నీటి పరిస్థితి చూసి, లేదా ఆడ అందిరి నదిలో వేస్తున్న చెత్త చెదారని అక్కడ వేయకుండా వేరే ప్రాంతానికి తరలించి కొన్ని చర్యలు తీసుకోవాలని వీళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా.